'ధురంధర్' ఫస్ట్ పార్ట్. యాక్చువల్లీ ఈ సినిమా అనేది ప్రతి భారతీయుడు చూడవలసిన సినిమా. ప్రతి భారతీయుడు ఈ భారతీయ గడ్డపైన ఉన్నందుకు తల ఎత్తుకుంటూ గర్వించదగ్గ సినిమా. పాకిస్తాన్ అక్రమాలకు ఎదురు దెబ్బ రుచి చూపించిన సినిమా. బై ద వే సారీ. ఎందుకంటే ఇది సినిమా కాదు, అంతకు మించి. నిజంగా నా మాటలని విని ఈ సినిమా గురించి నేనేదో చాలా ఎక్కువగా చెప్పేస్తున్నానని అనుకుంటారేమో. దానికి కారణం నాకు పాకిస్తాన్ వాళ్ళ మీద ఉన్న కోపం. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్‌గా నేను దుబాయ్‌లో వర్క్ చేశా. మరి మా కంపెనీలో కూడా పాకిస్తాన్ నా కొడుకులున్నారు. మన ఇండియాకి, పాకిస్తాన్‌కి ఎప్పుడైతే యుద్ధం జరిగిందో ఆ నా కొడుకులు మమ్మల్ని చాలా రెచ్చగొట్టేవాళ్ళు. నిజంగా యుద్ధం జరిగినన్ని రోజులు కూడా మా మీద ఏదో కామెంట్ చేసేవారు. కానీ వాళ్ళని ఎదిరించడానికి మేము దేశం కాని దేశం వచ్చామని ఒకే ఒక పాయింట్ మమ్మల్ని ఆపేసేది. ఎందుకంటే మన లిమిట్స్‌లో మనం లేకపోతే మనం తిరిగి మన భారతదేశానికి జీవించైతే రాలేం. సో దానివల్ల మా కోపాన్నంతా కూడా మేము మా లోనే దాచుకుని బాధపడేవాళ్ళం. కానీ దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఇలాంటి పర్ఫెక్ట్ మూవ్‌మెంట్ అనేది తగిలినప్పుడు ఎవరు ఆపాలన్నా గాని ఆగదు. సో అందుకోసమే నేను ఈ వీడియో అనేది చాలా స్పెషల్‌గా అయితే చేశాను. సో అందుకోసమే మీకు ముందే చెప్తున్నాను. ఇది సినిమా మాత్రమే కాదు. ఇది పాకిస్తాన్‌పై మన ఇండియా చేసిన దండయాత్ర. అండ్ ఆల్సో నువ్వు ఈ వీడియో పూర్తిగా చూసినా చూడకపోయినా ముందెళ్ళి అర్జెంట్‌గా ఈ సినిమా అయితే కంప్లీట్ చేయి. మరి దాని తర్వాత మాత్రమే ఈ వీడియో అయితే చూడు. ఎందుకంటే మనం ఈ సినిమాలో చూసే ప్రతి సీను కూడా థియేటర్స్‌లో మాత్రమే ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సినవి. కానీ ఈ సినిమాని మనల్ని వేరు చేసేది ఒకటే. అదేంటంటే బాలీవుడ్ అండ్ టాలీవుడ్ అనే డిఫరెన్స్. కానీ యాక్చువల్‌గా ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంలో నేను దుబాయ్‌లో ఉన్నాను. నాకైతే వర్క్ ప్రెషర్ వల్ల నేను చూడడానికైతే కుదరలేదు. కానీ మీలో చాలా మంది సినిమా చూడడానికి కుదిరినా గాని చూడని వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళలో కూడా చాలా మందికి ఈ లాంగ్వేజ్ ఇష్యూ ఉందని, అలాగే మన తెలుగు వాళ్ళలో కొంతమంది బాయ్‌కాట్ బాలీవుడ్ అని అంటూ ఉంటారని. ఈ సినిమా గనక మీరు వదిలితే చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బాధపడతారు. ఇది దాదాపు 3 గంటల 25 నిమిషాల సినిమా. అందులోనూ మన ఇండియాలో జరిగిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమానైతే రూపొందించారు. అంటే కేవలం ఇండియాలో జరిగిన ఆ మిషన్స్‌ని మాత్రమే తీసుకొని కొంత ఫిక్షన్ అనేది యాడ్ చేసి ఈ మూవీ స్టోరీ అనేది ప్రిపేర్ చేశారు. అలాగే ఈ సినిమాని తీసింది వచ్చేసి మనకి ఆదిత్య దార్. ఈయన ఆల్రెడీ సర్జికల్ స్ట్రైక్ అనే మూవీతో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే ఈ సినిమా ఇంత బాగోవడానికి కారణం వచ్చేసి రణ్వీర్ సింగ్. అలాగే ఒక విలన్ క్యారెక్టర్‌లో మన అక్షయ్ ఖన్నా. మరి వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్‌ల గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు. ఎందుకంటే మీరు ఇప్పటివరకు ఆ పాకిస్తాన్‌లోని జియో పాలిటిక్స్ కావచ్చు, ఇల్లీగల్ గ్రూప్స్ కావచ్చు, టెర్రరిస్ట్ గ్రూప్స్ కావచ్చు, అంటే వాళ్ళ లైఫ్ అనేది పాకిస్తాన్‌కి ఎలా డెడికేట్ చేస్తారో, అలాగే ఇండియా పైన దాడులు చేయడానికి పాకిస్తాన్‌కి ఆర్థికంగా ఎవరు సహాయం చేస్తున్నారో, అలాగే ఎలా వీళ్ళని పట్టుకోవాలి అనే టాపిక్స్ మీద మీరెన్నో సినిమాలు ఇప్పటికే చూసుండొచ్చు. కానీ ఈ సినిమా వాటన్నిటి అమ్మామొగుడు. ఎందుకంటే ఇదే టాపిక్స్ మీద నేను ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్‌లు అలాగే సినిమాలనేవి చూశాను. మరి మీకు ఎగ్జాంపుల్స్ అనేవి ఏమైనా చెప్పాలంటే స్పెషల్ ఆప్స్ సీజన్ 1, అలాగే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 అండ్ సీజన్ 2, అలాగే సినిమాలు అంటారా ఎఫ్ఐఆర్ అని మన తెలుగు లాంగ్వేజ్‌లో ఉన్న సినిమా కూడా ఒకటి ఉంది. అలాగే ఇప్పటివరకు చెప్పిన ఈ సిరీస్‌లు కూడా మన తెలుగు లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. అలాగే మన 'ధురంధర్' సినిమా విషయానికొస్తే ఈ సినిమా కూడా మనకు తెలుగు లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. నేనైతే నెట్ మిర్రర్ ఏపీకే అనే యాప్‌ని ఉపయోగించి పెద్ద స్క్రీన్ మీద అంటే 55 ఇంచ్ స్క్రీన్ మీద ఈ సినిమాని అయితే ఎక్స్‌పీరియన్స్ చేశాను. అలాగే థియేటర్‌లో మిస్ చేసినందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. సో ఒకవేళ ఎవరైనా సరే ఇప్పటివరకు ఈ సినిమాని మిస్ చేసుంటే ఈ సినిమాని మాత్రం అసలు మిస్ చేయొద్దు. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ప్రస్తుతానికి మనకు ఓటీటీలో ఫ్రీగా అవైలబుల్‌గా ఉంది కాబట్టి ఖచ్చితంగా చూడండి. సో ఇప్పటికే చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒకరైనా కామెంట్ చేయండి. జై బోలో భారత్ మాతాకి జై.